హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య, ఫిజియోథెరపిస్ట్, పెద్దపల్లి. ఇవాళ ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఏ పెయిన్ఫుల్ షోల్డర్. కదలది, ఒకవేళ కదిలిస్తే పెయిన్ వస్తుంది. దీన్నే అదెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. అంటే మన షోల్డర్లో ఈ క్యాప్సుల్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేమ్ అవుతుంది. జాయింట్ క్యాప్సుల్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేమ్ అయ్యి ఎటు కదిలిచ్చినా నొప్పి వస్తూ ఉంటుంది. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి ఇది ఫ్రోజన్ షోల్డరు, మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. ఇది ఎందుకు వస్తుంది అసలు? ఎవరికి వస్తుంది? ఎవరికైనా రావచ్చు. దీనికి పర్టిక్యులర్ కారణం కూడా ఏం లేదు. ఒక్కొక్కసారి ఎటువంటి జబ్బు లేకుండా యాక్టివ్గా ఉన్న వాళ్ళకు కూడా ఇది రావచ్చు. కానీ ఎక్కువ శాతం షుగర్ ఉన్న వాళ్ళల్లోనే ఈ అదెసివ్ క్యాప్సులైటిస్ అనేది రావడం జరుగుతుంది. ఇక వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ తప్ప దీనికి వేరే మార్గాలు ఏమీ ఉండవు. ఒకవేళ తక్కువ తగ్గుతలేదు, బాగా ముదిరిపోయేదాకా చూశాను, పూర్తిగా షోల్డర్ ఫిక్స్ అయిపోయింది అని అనుకున్నప్పుడు అందులో స్టెరాయిడ్ ఇంజెక్షన్ అట్లాంటివి వేస్తారు ఆర్థోపెడిషియన్. ఆ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ అది ఇది చేయించేసుకొని మళ్ళీ మూమెంట్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా ఫ్రోజన్ షోల్డర్ అనేది మెల్లమెల్లగా వచ్చే ఒక జబ్బు కాబట్టి అది మెల్లమెల్లగానే తగ్గుతుందని గుర్తుంచుకోండి. అది జస్ట్ ఫిజికల్ ప్రాబ్లం. సో ఫిజికల్ ప్రాబ్లం అనేది ఫిజికల్ థెరపిస్ట్ ద్వారానే తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ డాక్టర్ చదువుకున్న ఏ డాక్టర్ అయినా సరే ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికే వెళ్ళాలమ్మా ఫ్రోజన్ షోల్డర్ వస్తే అని చెప్పి పంపిస్తారు. ఈవెన్ డాక్టర్స్ వచ్చినా సరే ఈ ఫిజికల్ థెరపీ డాక్టర్ దగ్గరికే వచ్చి చేయించుకుంటారు. అది ధర్మం. కాబట్టి ఏ జబ్బు ఎవరి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనుకో, ఫిజికల్ థెరపిస్ట్ ఏం చేస్తాడు? మీరు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా అని పంపిస్తాడు. ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ కానీ నడువు నొప్పి కానీ వచ్చిందనుకోండి, కిడ్నీ డాక్టర్ ఏం చేస్తాడు? కానీ ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. మీరు అక్కడికి వెళ్ళండి అమ్మా ఇది తగ్గుద్దని. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది కాబట్టి అన్ని పనులు అందరూ చేయలేరు కాబట్టి ఇట్లా విభజించుకొని మనుషులందరూ బతకడం జరుగుతుంది. సో ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికి ఫ్రోజన్ షోల్డర్తో వెళ్ళినట్టయితే ఇది 15 రోజుల నుంచి నెల, 2 నెలలు, 3 నెలలు పట్టచ్చు, కొందరికి 6 నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది పెయిన్ఫుల్ సిచ్యువేషన్, వెరీ పెయిన్ఫుల్, చాలా ఇబ్బంది. అది ప్రమాదకరమైనది ఏం కాదు కానీ జస్ట్ పెయిన్ఫుల్. అది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనల్ని కదా. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ గురించి ఓవరాల్గా ఇంతే. మెల్లమెల్లగా అది తప్పకుండా తగ్గుతుంది ఫిజియోథెరపీతోనే. ఫ్రోజన్ షోల్డర్ ఎవరికన్నా అది రాకూడదు. ఒకవేళ వస్తే దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.